హాయ్ అండి, అంతా బాగున్నారా అండి? ఎలాంటి టేపు కొలతలు అంకెల గారడి లేకుండా మీకు ఇలా మొద్దు కొలతలతోటి మీ జాకెట్ కొలతతోటి మీరు ఎలా కటింగ్ చేసుకోవచ్చో ఈజీగా చూపిస్తున్నాను. మామూలు హ్యాండ్స్ కొలతలతోటే 3/4 హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. మామూలు జాకెట్ తోటి కొలతలు చిన్న హ్యాండ్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. హ్యాండు పైన ఈ షోలర్ కుట్టు వరకు పట్టుకోండి, లాగి పట్టుకొని మీరు ఒక గుర్తు పెట్టుకోండి. అలా లాగి పెట్టుకోవటం వల్ల మీకు జాకెట్లు కుట్టి షింక్ అయిన జాకెట్లు కదా, మీకు లాగి పెడితే కరెక్ట్గా వస్తాయి. అక్కడి నుంచి అక్కడికి నేను పెట్టిన గుర్తుల ప్రకారం మీరు ఒక లైన్ గీసుకోండి. మిమ్మల్ని ఎలాంటి తికమకల పాలు చేయకుండా నీట్గా మీకు అబ్జర్వ్ చేయండి. బాగా చేతనవుతుందండి. ఆ చంక కుట్టు దగ్గర నుంచి కరెక్ట్గా దాని పై భాగానికి పట్టుకున్నారంటే మీకు లూజ్ వచ్చేస్తుందండి. హ్యాండ్ లూజ్ కరెక్ట్గా వస్తుంది. కొంచెం లాగి మాత్రం పట్టుకోండి, ఎందుకంటే ఇవి ఉతికిన జాకెట్లు కాబట్టి. అలా ఒక లైన్ డ్రా చేసుకోండి. అలా ఒక లైన్ మళ్ళీ డ్రా చేసుకోండి. మీకు ఎలాంటి అయోమయం లేకుండా నా స్టూడెంట్స్కి నేను నేర్పే విధానంతో మీకు నేర్పిస్తున్నాను. నా స్టూడెంట్స్కి నేర్పించిన ఇదే బోర్డు మీద వేల మందికి నేర్పించానండి, మీకు నేర్పిస్తున్నాను. చక్కగా నేర్చుకోండి. అలా ఒక బాక్స్ లాగా తయారు చేసుకోండి. ముంజయ్య దగ్గర ఒక అంగుళం మేర అంగుళన్నర పెట్టుకోండి. ఒక లైన్ డ్రా చేసుకోండి. దేనికంటే అది పట్టీల కోసం అండి, పట్టీ కోసం. అక్కడ మీరు లూజు గుర్తు పెట్టుకోండి, ముంజేయి లూజు గుర్తు పెట్టుకోండి. అక్కడి నుంచి మీరు కరెక్ట్గా పైనుంచి పట్టుకొని లాగి ఆ చంక కుట్టు దగ్గర ఒక గుర్తు పెట్టుకోండి. అక్కడి నుంచి ఒక లైను డ్రా చేసుకోండి. చంక కింది పొడవు కొలిచేటప్పుడు అక్కడ మీరు పట్టీ కోసం వదలాల్సిన పని లేదండి. చాలా కరెక్ట్గా లాగి పెట్టుకొని గుర్తు పెట్టుకోండి, చాలు, మీకు పట్టీకి వచ్చేస్తుంది. అదేనండి నా కటింగ్లో ఉన్న మంచి టిప్ అండి. ఇప్పుడు షోల్డర్ మీద 2 పాయింట్ల దగ్గర గుర్తు పెట్టుకోండి. కొద్దిపాటి టేపును ఉపయోగించండి చాలు, ఎక్కువగా ఏం అవసరం లేదు. అక్కడి నుంచి మీరు ఆ చివరికి జాగ్రత్తగా లైన్ డ్రా చేసుకోండి. ఏది చంక కింద మీకు నేను చెప్పిన విధంతో కట్ చేస్తే ఎలాంటి ముడతలు కుచ్చులు రాకుండా నీట్గా వస్తుందండి జాకెట్ సంకని ఒక్కసారి నీట్గా కొలిచి చూసుకోండి. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో, అది అంత కరెక్ట్గా వచ్చేస్తుందండి. ముంజేయి కూడాను మీ జాకెట్ ఎంత లూజు ఉంటే అంత లూజు పెట్టుకోండి. ఇక్కడ మీరు ఆమ్ రౌండ్ గీసుకున్న దగ్గర ఒక్క 2 పాయింట్లు ఖర్చు కోసం గుర్తు పెట్టుకోండి, అంతే చాలు. మీరు దానికి కలుపుకోండి. ఇది వచ్చేసి మన జాకెట్టు కరెక్ట్ కొలతండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. అది వచ్చేసి ఖర్చు కోసం 2 పాయింట్లు మనం అక్కడ పెట్టుకున్నాం కదా ఆమ్ రౌండ్ ముందు, అది కలిపేసుకున్నామంటే ఇలా నేను చెప్పిన విధంగా పేపర్ కటింగ్ తీసుకొని మీ ఆది జాకెట్ తోటి ట్రయల్ చేసుకొని మీరు కుట్టుకున్నారంటే హ్యాండ్స్ ఎంత బాగా వస్తాయో మీకే అర్థమవుతుందండి. ఎక్కడ ఖర్చులు ఉంచాలి, ఎక్కడ ఖర్చులు ఉంచకూడదు, అది ఒక్కటి పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి. మీరు బాగా పేపర్ కటింగ్ని ఫాలో అవ్వండి. నా స్టూడెంట్స్కి నేను అదే నేర్పించేదాన్ని. పేపర్ కటింగ్ బాగా ఫాలో అయ్యారంటే ఇబ్బంది ఉండదు. డ్రాయింగ్ వేసుకున్న తర్వాత అది ఎంత లెంత్లో ఉంది ఆమ్ రౌండ్ కింద అనేది మీరు ఒక్కసారి చూసుకుంటే 4 ఇంచులు ఉందండి, అది అంటే 4 అంగుళాలు. ఒక్కసారి అన్ని కొలతలు సరి చూసుకోండి. ఇదే విధంగా మీరు 3/4 హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకోవచ్చండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కొలతలు, అంత బాగా వస్తాయండి. మీరు చంక కింది భాగంలో హ్యాండ్స్కి పట్టీకి ఉంచకపోయినా పట్టీ వచ్చింది చూడండి. ఇదేనండి నా కటింగ్లో ఉన్న మిరాకిల్. ఈ మిరాకిల్స్ని మీరు ఫాలో అవుతే మీకు ఎన్నో టిప్స్ చెప్తానండి. చెప్పే టిప్స్ ఎవ్వరూ చెప్పరండి, ఎందుకంటే నా కటింగు ఎక్కడా ఎప్పుడూ చూసి ఉండరు. నా 40 సంవత్సరాల అనుభవంతో
వేల మంది స్టూడెంట్స్కి నేర్పించిన విధంగా నేను మీకు నేర్పిస్తున్నాను. ఎలాంటి లాభాపేక్ష లేకుండా. హ్యాండు పై భాగానికి, ఆమ్ రౌండ్ భాగానికి, ఆ కింద మిగిలిన ఇది 4 పాయింట్లండి. అది తేడా గుర్తుపెట్టుకోండి చాలు. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు 3/4 హ్యాండ్స్ కూడాను ఈజీగా కటింగ్ చేయగలుగుతారండి, ఎలాంటి ఇబ్బంది లేకుండాను. అది కూడా చూసేసేయండి ఈ వీడియోలోనే. 3/4 హ్యాండ్ పొడవు నేను 14 పెడుతున్నానండి. మీ ఇష్టం అండి, మీరు ఎంత కావాలన్నా పెట్టుకోవచ్చు. నేను కొద్దిగా ఉరామరుగా పెడుతున్నాను నేను. ఇది హ్యాండ్స్ పొడవు మోచేయి దిగుతుందండి దగ్గర. మీరు ఇంకా కావాలన్నా 1 పాయింట్ 2 పాయింట్లు పెంచుకోవచ్చు. అంటే మనిషి హైట్ని బట్టి, వాళ్ళ పర్సనాలిటీని బట్టి వస్తాయండి ఈ కొలతలు కూడాను. మీరు అలా లైన్ ఒక లైన్ డ్రా చేసుకోండి. 14 పొడవుతోటి ఒక్కసారి టేప్ కొలత చూసుకొని అలా డ్రా చేసేసుకోండి. నేను లైట్గా టేప్ కొలత ఉపయోగించే మీకు చెప్తున్నానండి. చాలా ముద్దు కొలతలు చెప్తున్నానండి. ఇవి మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అండ్ లూజ్ కోసం ముంజేతి దగ్గర ఒక కొలత తీసుకోండి. కొద్దిగా 1 ఇంచి ఖర్చు ఉంచేలాగా, అంటే పట్టీ చిన్నది వేస్తాం కదండి 3/4కి. మామూలు జాకెట్కి వేసినట్టు పెద్ద పట్టీ వేయం కాబట్టి దానికి 1.5 ఇంచులు ఉంచితే దీనికి వచ్చేసి ఇంచు చాలండి. చక్కగా మడిచి కుట్టుకోవచ్చు ముంజేయి దగ్గర. తరువాత హ్యాండు పై భాగాన ఒక లైన్ డ్రా చేసుకోండి. మొత్తం ఒక బాక్స్ లాగా తయారు చేసుకుంటే కటింగ్ ఈజీగా మీకు అర్థమవుతుందండి. అలా ఒక లైన్ డ్రా చేసుకోండి పైన షోల్డర్ మీద. ఇప్పుడు దీన్ని మీరు జాకెట్టు లూజు చూసుకోండి. జాకెట్ హ్యాండ్కి లూజు చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా అడ్డంగా పెట్టుకొని హ్యాండ్కి కరెక్ట్గా లాగి పట్టుకోండి. అలా ఒక గుర్తు పెట్టుకోండి. దాన్ని ఒక లైను డ్రా చేసుకోండి. ఒక బాక్స్ లాగా తయారు చేసుకోవడం వల్ల మీకు కటింగ్ చాలా ఈజీగా అర్థమైపోతుందండి. ఈ రోజుల్లో అమాయకులు ఎవరున్నారండి? అందరూ చదువుకున్న వాళ్ళు, చదువుకున్న పిల్లలే కదండి. టైలరింగ్ అనేది మహాసముద్రం అండి బాబు. దాన్ని ఛేదించడం అంటే చాలా కష్టం, చాలా ఈజీ కూడాను. మనం సరి అయిన మెలకువలతోటి కనుక నేర్చుకుంటే, కొంచెం నిబద్ధతతోటి ఇలా షోల్డర్ మీద 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎక్కడ ఎంతైతే వచ్చిందో 4 పాయింట్లు వచ్చింది కదా మనకి ఇక్కడ. మనం అలాగే 4 పాయింట్లకి ఒక గుర్తు పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. అలా 4 పాయింట్లు టేప్తో గుర్తు పెట్టుకున్న దగ్గరికి షోల్డర్ మీద నుంచి అలా లైట్గా మీరు డ్రా చేసుకోండి. తరువాత ముంజేయి కొలత దీనికి కొంచెం తక్కువగా ఉంటుందండి మామూలు హ్యాండ్ కంటే కూడాను, మోచేతి కింది భాగం కాబట్టి. అయినా నేను 5 పాయింట్లు ఇస్తున్నాను. నేను మీకు ఎంత ఉంటే అంత మీ చేయి కొలుసుకొని కూడాను పెట్టుకోవచ్చు. 5 పాయింట్లు ఇస్తున్నాను నేను ముంజేయి లూజు కింద. అక్కడి నుంచి అక్కడికి ఒక డ్రా చేసుకోండి. అది పర్ఫెక్ట్ కొలత అనమాట. అంటే మనం లూజు కొలత కరెక్ట్గా ఫస్ట్ కుట్టు వేసుకోవాల్సిన కొలత అది. అలా ఒక గుర్తు పెట్టేసుకోండి, ఒక లైన్ గీసుకోండి. ఇలా క్రాస్ దాంతో గీస్తే చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే ఇవి 3/4 హ్యాండ్స్ కావటాన అది పైనుంచి కిందకి వచ్చే పరిమాణం చాలా తేడా వస్తుంది. అందువల్ల ఇలాంటి స్కేల్తో గీసుకుంటే ఈజీగా వస్తుంది. లేదైనా మీరు గీసుకోవచ్చు తెలివిగా. అలా 2 పాయింట్లు అక్కడ ఆమ్ రౌండ్కి ఖర్చుల కోసం 2 పాయింట్లు పెట్టుకోండి కరెక్ట్గా. అక్కడి నుంచి మీరు లూజుకి ఒక లైన్ గీసుకోండి. మీకు ఎంతైతే ఖర్చులు కావాలో అంత అట్టు పెట్టుకుని అక్కడికి గీసేసుకోండి. చూడండి ఎంత ఈజీగా మీకు 3/4 హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను నేను. చాలా ఈజీ అండి. మీరు చేయాల్సిందల్లా ఆ ఒక్క కొలతని గుర్తుపెట్టుకోండి చాలు. 3/4కి మామూలు జాకెట్ చేతి కొలతకి అక్కడ ఎంత వచ్చిందనేది మీ జాకెట్ కొలతలతోటి తీసుకోండి. ఒకసారి జాకెట్టు చంక కొలత కూడా మళ్ళీ ఒక్కసారి సరిచూసుకోండి. అలా చూసుకోవటం వల్ల పొరపాట్లు జరగకుండా జాకెట్లు చెడిపోకుండా ఉంటాయి. ఓన్లీ హ్యాండ్స్ ఇలా 3/4 కటింగు అర్థం కాని వాళ్ళ కోసం పెట్టానండి ఈ వీడియో. చేతైన వాళ్ళు కూడా నా టిప్స్ పాటించవచ్చండి. నేను చెప్పే టిప్స్ ఎవ్వరూ చెప్పి ఉండరు మీకు. ఫాలో అవుతూ మీరు చక్కగా నేర్చుకోండి టైలరింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.